నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరాన వృద్ధాశ్రమంలో అనగం గాను శ్రీమతి రామలత గారు, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తుంటారండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి సాయిబాబా దీవెనలతో శ్రీమతి రామలత గారిచే, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారిచే గురు చరిత్ర పారాయణం సందర్భంగా ఈరోజు అనగం చేయడం జరుగుతుంది. అలాగే గురు చరిత్ర పారాయణం సందర్భంగా వారికి గురు దత్తాత్రేయ స్వామి దీవెనలు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ ముక్కడి దేవతల ఆశీస్సులు, గురు దత్తాత్రేయుని ఆశీస్సులు, సాయిబాబా ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరాలని కోరుకుంటూ, వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు గురు దత్తాత్రేయుని పూజ మరియు అనగం చేయడం జరుగుతుంది. అలాగే గురు దత్తాత్రేయ స్వామికి అత్యంత కృతజ్ఞతలు తెలుపుతూ వారికి పాదావందనం చేస్తూ ఈరోజు పూజతో ఇక్కడ ఉన్న 65 మంది ఆశ్రమ వాసులకు అన్నదానం చేయడం జరుగుతుంది. శ్రీమతి రామలత గారికి, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ గురు దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధనాలు తెలుపుకుంటూ, అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి రామలత గారికి, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారికి, చిరంజీవి రిషి గారికి, చిరంజీవి ఆశు గారికి, శ్రీ నవీన్ మారబైన గారికి, శ్రీమతి ఉదయ మారబైన గారికి, చిరంజీవి మన్విత గారికి, చిరంజీవి నమిత్ గారికి, శ్రీమతి రమ్య గారికి, శ్రీ సుధీర్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తగిన ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి శ్రీ రామలత గారికి, అలాగే శ్రీమతి ఉదయ మారవేణ గారికి, శ్రీమతి రమ్య గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ, ఆ దుర్గాదేవి ఆశీస్సులు, లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి రామలత గారికి, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ సాయిబాబా ఆశీస్సులు, గురు దత్తాత్రేయ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు విశాలమ్మ గారికి పాదావందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మంది చూపిస్తున్న పెంటేశ్వర మరియు విశాలమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి రామలత గారు, శ్రీ ప్రవీణ్ యలమర్తి గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు, మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే బెండకాయ కర్రీ, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, సుఖీభవ.
అన్నం